జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అమ్మా మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు. నాన్న దేనికమ్మా? నాకేం తెలుసు? అంటే ఈయన దగ్గర ఎవరూ లేరమ్మా. లేకపోతే ఏమైంది? అలా కాదమ్మా, నేను వెళ్ళి డాక్టర్ బాబుని కలిసి వస్తాను. నేను వచ్చే వరకు నువ్వు కాస్త ఎక్కడ ఉండమ్మా. సరే ఉంటానులే, వెళ్ళు. ఆవిడ వచ్చే వరకు ఈయన కాపలా ఉండాలంట. ఏ ఎవరూ లేకపోతే నిద్రపోయిన వాడు లేచి వెళ్ళిపోతాడా? హ్మ్. ఇదేంటి చేతులకి గ్లౌజులు వేసుకుంటున్నాడు? కొంపదీసి చంపేస్తాడా? ఎలా బతికేద్దాం అనుకున్నావురా నారిగా? నువ్వు చస్తేనే నాకు హ్యాపీరా. నన్ను తప్పదు. అమ్మ దుర్మార్గుడా, కళ్ళ ముందే ప్రాణాలు తీసేసావు కదరా. సరేలే, ఈ వీడియోని అడ్డు పెట్టుకుని వీడెప్పుడైనా నా జీవితం నాశనం చేయాలని చూస్తే అప్పుడు ఇది చూపించి బెదిరించి నన్ను కాపాడుకోవడానికి ఉంటుంది. హ. ఏయ్, నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు? ఇది మీ ఇల్లు కాదు, మా ఇల్లు. ఇంటికి వచ్చి నారాయణ్ణి తీసుకుపోయావు. ఆ ఎస్సీ గాడికి అప్పగించింది చాలక మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టడానికి నీకెంత ధైర్యం? ఏంటి ఎందుకు అరుస్తున్నావు? ఈ ఇంటి మీద మీకెంత హక్కుందో నాకు అంతే హక్కుంది. స్టేషన్లో ఉన్న మా అమ్మకి బయట తిండి పడటం లేదు, అందుకే తన కోసం టిఫిన్ తీసుకెళ్దామని వచ్చాను. మీ అమ్మ కోసం తీసుకెళ్తావంటే అందులో కొంచెం విషం కలిపి చేసేవాళ్ళం కదా, పీడ పోయేది. హా, మీరు అలాంటి వాళ్ళు కాబట్టే మీ నాన్న యాక్సిడెంట్ చేసి చంపాలని చూశాడు. మీరేమో మా అమ్మని విషం పెట్టి చంపాలని చూస్తున్నారు. పిచ్చి పిచ్చిగా వాగేవంటే నిజంగానే పళ్ళు రాలగొడతాను. మీరంతా కుట్ర చేసే కదా మా నాన్న ఈ కేసులో ఇరికించారు. మీరు ఎన్ని కుట్రలు చేసినా మా వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టలేరు. కాసేపట్లో మా మావయ్య గారు నిర్దోషిగా విడుదలై బయటికి రాబోతున్నారు. అలానెవరు చెప్పారు సూర్యకాంతం? నువ్వెందుకు వచ్చావు? మీ అందరికీ ఒక బ్యాడ్ న్యూస్ చెప్దాం అనుకుని, మీ మావయ్య గారు చేసిన యాక్సిడెంట్ వల్ల హాస్పిటల్లో జాయిన్ అయి నిన్నటి వరకు ప్రాణాలతో పోరాడిన ఆ శిల్పి నారాయణ ఈరోజు ఉదయాన్నే మరణించాడు.
ఏంటి నారాయణ చనిపోయాడా? ఎస్, నేను హాస్పిటల్ నుండే వస్తున్నాను. అబద్ధం, నారాయణ చనిపోలేదు. నిన్నే నేను డాక్టర్తో మాట్లాడాను. నారాయణకి ఎలాంటి ప్రాబ్లం లేదు, రేపు డిశ్చార్జ్ చేస్తామని కూడా చెప్పారు. ప్రాణం ఎప్పుడు పోతుందో చెప్పడానికి వాడేమన్నా దేవుడా? డాక్టర్. నారాయణ నిన్న బాగానే ఉన్నాడేమో, కానీ ఈరోజు మాత్రం లేడు. సో తిరిగి వస్తానని ఆనందపడుతున్న మీ మామయ్య గారు హత్యానారం కింద అట్నించటే జైలుకు పోతాడు. ఆ విషయం చెప్దామనే వచ్చా. రేయ్, నువ్వే చేసావు కదా. నా మీదున్న కక్షతో ఆ నారాయణ్ని నువ్వే చంపేశావు కదా. అనుమానం లేదు సూర్య, మనల్ని ఇబ్బంది పెట్టాలని, నాన్నని హత్య కేసులో ఇరికించాలని వీడే నారాయణని చంపేసుంటాడు. చెప్పు, ఎందుకిలా చేశావు? వదిలే. ఏంటి అక్కడ జరిగింది చెప్పి మిమ్మల్ని ఓదారుద్దామని వస్తే అంత రెచ్చిపోతున్నారేంటి? యాక్సిడెంట్ చేసి నారాయణ అనేవాడు చనిపోవడానికి కారణమైంది మీ మామ, నేను కాదు. విషయం చెప్పాను, వచ్చి మీ మామని కోర్టులో కలుసుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.